హాయ్ అండి. ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో అయితే గ్రీన్ కార్డ్ గురించి చెప్పాను. గ్రీన్ కార్డ్ గురించి అసలు జీరో ఆప్షన్స్. అది కూడా అసలు ఆ థాట్ కూడా మైండ్‌లోకెళ్ళి డిలీట్ చేయాలి. అండ్ ఇంకోటి అసలు వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే ప్రాక్టికల్‌గా అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ వచ్చేసి హెచ్-1బీ $1,00,000 ఫీ అన్నారండి. $1,00,000 కట్టుకొని ఇక్కడికొస్తారా ఎవరైనా? అసలు స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఆళ్ళు ఆలోచిస్తున్నారు. సో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇంకోటి హెచ్-1బీ బ్యాన్ అన్నారు. హెచ్-1బీ బ్యాన్ అన్నారు. సరే అసలు ఇండియా డోంట్ ఇండియా అన్నారు. అది అయిపోయింది. ఇప్పుడు టోటల్‌గా హెచ్-1బీ స్కామ్ అంటున్నారు. హెచ్-1బీ మొత్తం స్కామే అంటున్నారు. అసలు అలా ఎందుకు అంటున్నారు? ఎవరెవరు అంటున్నారు? వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి? వీడియోలోకెళ్ళే ముందు ఒక్కసారి మనం కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ అనిపిస్తది కదా! ఎక్కువ మందికి రీచ్ అవుతదనమాట. సో, వెళ్దాం వీడియోలోకి. ఒక్కసారి ఫస్ట్ వీళ్ళ డిస్కషన్ విందాం. తర్వాత మనం మాట్లాడుకుందాం. American diplomat herself. So, what has happened now is that a former US consulate official, an officer, Mavish Siddiqui, who previously served and worked at the US consulate in Chennai, has alleged a massive industrial large scale fraud taking place at the US consulate in Chennai, where she alleges that over 2 lakh H-1B visas were processed and issued from the US consulate in Chennai alone. Now, it is important to note that the H-1B visa cap is at 85,000 visas per year. So it is extremely shocking, the claim that she has made, that over 2 lakh visas were processed and issued from the US consulate in Chennai alone. Now, this claim was then amplified by former US Congressman Dave Brat, who was speaking at Steve Bannon's podcast, The War Room, where he said that essentially saying that ఒక 3 మెంబర్స్ అయితే వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. అసలు ఏంటి ఆ ఒపీనియన్ అంటే 2005-2007 పీరియడ్‌లో మహవాజ్ సిద్దిక్యూ అనే ఆమె యూఎస్ కాన్సులేట్‌లో చెన్నై లొకేషన్‌లో వర్క్ చేశారనమాట. తను వర్క్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బ్రిటిష్ యాక్సెంట్ అర్థం కాదు కదా! అమెరికన్ లాంగ్వేజ్ అర్థం కాదు కదా! సో, వాళ్ళు ఎక్కువ ఇండియన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడతారు. అండ్ వాళ్ళు ప్రాపర్ ఇంగ్లీష్ రాదు. ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అండ్ వాళ్ళకి అంత టాలెంట్ లేదు. అండ్ వాళ్ళకి ఫేక్ డిగ్రీస్ ఉన్నాయి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఎక్కువ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి ఆమె అంటున్నారనమాట. ఆమన్న మాటలకి సపోర్ట్ చేస్తూ ఒక కాంగ్రెస్ పర్సన్ ఏమన్నారంటే అవును. The unusually high numbers from Chennai include fraudulent applications and whether there was any manipulation involved. Brat called the system a scam, arguing that fraudsters used the system to displace American workers. Backing these claims is a former US diplomat, Mawaj Siddiqui, who worked at the Chennai consulate during 2005 to 2007. She ఎందుకంటే ఆ టైంలో 85,000 వీసాస్ కాకుండా సర్టెన్ పీరియడ్‌లో 2 లాక్స్ వీసాస్ వరకు ప్రొవైడ్ చేశారు, రిలీజ్ చేశారు అని చెప్పేసి. ఎందుకు అంటే percent of H-1B visas from India were fraudulent, including fake degrees, forged employment letters, and proxy interviews. మీకు లాస్ట్ వీడియోలో చెప్పా కదా! 85,000 వీసాస్ ఎవ్రీ ఇయర్ మనకి హెచ్-1బీ వీసాస్ ఇస్తారు కదా! అలా 85,000లో 60,000 బయట నుంచి వచ్చే వాళ్ళకి అండ్ రిమైనింగ్ 25,000 ఇక్కడే ఎఫ్ఎన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఛాన్స్ కోసం టోటల్ 85,000 వీసాస్ తీస్తారనమాట. అలా కాకుండా 2,00,000 వీసాస్ ఇవ్వడం జరిగింది అని. అసలు తను అలా 2,00,000 వీసాస్ దగ్గరగా అంటున్నాడు కదా! ఆ ప్రాపర్ డేటా ఏంటి? అసలు అలా ఎందుకు అంటున్నాడని చెప్పి ఇక్కడైతే కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి కదా! ఏంటంటే హిందుస్థాన్ అమెరికన్ ఫౌండేషన్ వీళ్ళు ఉన్నారు కదా! వీళ్ళు తనని అడిగారనమాట. అలా ఎందుకు అంటున్నావు? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రాపర్‌గా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ప్రూవ్ చేయండి. అంతేగాని మీరు ఇలా ఫ్రాడ్ అని చెప్పేసి అలా అనొద్దని చెప్పేసి వాళ్ళు వీళ్ళని క్వెషన్ చేయడం జరిగిందనమాట. లైక్ సవాల్ చేయడం జరిగింది. అసలు ఇంకోటేంటంటే మెయిను బేసిక్‌గా మన ఇండియన్స్ ఏందంటే మీకు చెప్పా కదా! చాలా వీడియోస్‌లో చెప్పా కదా! $60,000, $70,000 కూడా వర్క్ చేయడం వల్ల కంపెనీస్ లాభం పొందుతున్నాయి. ఇక్కడ యూఎస్ సిటిజన్స్‌కి టాలెంట్ లేదని వాళ్ళే ఒప్పుకున్నారు. With tens of thousands or hundreds of thousands I agree, of foreign but workers. You also do have to bring in talent. When Well, we a have country plenty of talented people no, you here. don't. No, you don't. We don't have talented people no, here? you don't have certain talents, and people have to learn. You can't take people off an unemployment like an బయట నుంచి పిక్ చేసుకొని తెచ్చుకుంటున్నాము మా వర్క్ కోసము. అండ్ హెచ్-1బీ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ వర్క్ నాలెడ్జ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు చెప్పారు. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ చిన్న చిన్న జాబ్స్‌కి ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ అప్లికబులో ఆ ప్లేసెస్ కూడా ఇండియన్ లైక్ హెచ్-1బీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీప్లేస్ చేసేస్తున్నారు. అందువల్లే ఇక్కడ లోకల్ వాళ్ళకి తక్కువ ఆప్షన్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద అంటే హెచ్-1బీ వాళ్ళ ద్వారా పిక్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసేసుకుంటారు. ఎందుకంటే హై లెవెల్ హై టాలెంటెడ్ హెచ్-1బీ అంటేనే హైలీ స్కిల్డ్ అనమాట. సో, ఆ ప్లేసెస్‌ని ఎలాగో మేము భర్తీ చేసుకుంటాము. చిన్న చిన్న వాటికి కూడా మా వాళ్ళకి ఛాన్సెస్ తక్కువైపోతున్నాయి. మీరు కొన్ని లైక్ ఎవరైతే ఇండియన్ కానీ, ఏషియన్ కంట్రీస్ నుంచి ఇండియన్, చైనా నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంది. వీళ్ళ వల్ల కంపెనీస్ లాభం పొందుతున్నాయి కానీ, వీళ్ళు తక్కువ సాలరీస్‌కి చేయడం వల్ల ఇక్కడ లోకల్ వాళ్ళకి తక్కువ ఆప్షన్స్ అవుతున్నాయని పదే వీళ్ళు చెప్పుకునే బాధ అది. అందుకని వీళ్ళు ప్రాపర్‌గా ఏం చేస్తున్నారంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్టు ఒక ప్రాపర్ వేలో టాలెంటెడ్ కదా! ఎలా అయినా వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన అలిగేషన్స్‌కి చెన్నై కాన్సులేట్ గాని, ఇక్కడున్న వాళ్ళు గాని కొంతమంది ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. కాకపోతే 2,00,000 చిల్లర ఎలా అయితుంది? అంటే ఇక్కడ మీకు తెలుసు కదా! రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గుంటాయి. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్‌లో కూడా అన్ని లక్షల వీసాస్ ఫ్రాడ్ జరిగిందంటే అది కరెక్ట్ కాదు కదా! అసలు ఎందుకు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ ఇస్తున్నారు? మీ దగ్గర ఏదైనా డేటా ఉంటే ప్రూవ్ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగారు. అండ్ వీళ్ళు చేసిన అలిగేషన్స్‌కి కొంతమంది ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ సపోర్ట్ చేస్తూ అవును హెచ్-1బీ వాళ్ళు ఓవరాల్‌గా ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంది. అండ్ వీళ్ళు తక్కువ సాలరీస్‌కి వర్క్ చేస్తారు. వీళ్ళకి తక్కువ సాలరీ ఇస్తారు. వీళ్ళ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేసి వీళ్ళకి తక్కువ పే చేసి తక్కువ జీతంతో వీళ్ళ చేత వర్క్ చేయించుకుంటారు. సో, డిఫరెంట్ వేస్‌లో సంథింగ్ టోటల్‌గా హెచ్-1బీ స్కామ్ అయితే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు మీకు తెలుసు కదా! చిన్నది ఏదైనా జరిగితే లైక్ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అంటారు కదా! సో, యాక్చువల్లీ సమ్ అట్లా ఆ ప్యాటర్న్‌లో వెళ్ళిపోతుందనమాట ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.